Hello guys. Welcome to Akian vlog. Akhil Jackson vlog channel. Welcome to our vlog channel. Welcome to vlog channel. Ready? Welcome to Welcome to vlog channel. Vlog channel ki స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు vlog ఏందంటే నా బర్త్డే అన్నమాట. పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. ఈ రోజు కాదు నా బర్త్డే, రేపు నా బర్త్డే. సో రేపు అంటే ఈరోజు 16 మార్చ్ 17 మార్చ్ కి నా బర్త్డే కాబట్టి సో బర్త్డే రోజు నేను ఏమేమి అవుట్ఫిట్లు వేసుకుంటున్నానో ఇప్పుడు అవి అన్బాక్స్ చేద్దాం. నేనే చూడలేను ఏమేమి వచ్చినాయో కాబట్టి. అంటే ఆల్రెడీ షూస్ బర్త్డే అవుట్ఫిట్ అంటే మమ్మీ షర్ట్ ప్యాంటు షూస్ వాచ్ అద్దాలు అన్ని అన్నమాట. అదంతా ఓకే. ఇప్పుడు నాకు ఏమైనా తెచ్చినవా లేదా? నీకేం కావాలి? అదేగా చిన్నప్పుడు స్కూల్లో నేర్పియాలి, గిఫ్ట్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా నువ్వు చాక్లెట్ నీకు పోయినప్పుడు రిటర్న్ చాక్లెట్ నీకు ఇచ్చిందా? అది కూడా కరెక్ట్ కదా సార్. స్కూల్ ఇచ్చిర్రు, నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు. స్కూల్ ఇచ్చిర్రా? ఒక్క నిమిషం ఆగు. తెచ్చినా మమ్మీ ఏడుస్తుందని తెచ్చినా. సో సామె కోసం కూడా ఒక గిఫ్ట్ తెచ్చిన. అదేంటంటే అగారో వారి వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అన్నమాట. సామె నీ ఫేవరెట్ కదా, ఎట్లుంది చూడు. అన్బాక్సింగ్ చేస్తుంది సామె కూడా. నీకు బేసిక్గా నువ్వు పొద్దున్న లేచినప్పుడు నీ చింపిడి చింపిడి ఇట్లుంటాయి కదా, అవి నేను చూడలేకపోయినా, అందుకే ఇది తెచ్చిన. చెప్పుకో మన వ్యూవర్స్ కి ఎట్లా యూజ్ చేయాలి. సో అఖిల్ నాకు గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే ఇదే నా ఫేవరెట్ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. ఇది 3 టైప్స్ గా వాడుకోవచ్చు: హెయిర్ డ్రైయర్, హెయిర్ స్టైలర్ అండ్ హెయిర్ వాల్యూమైజర్. మనం ఇట్లా అనగానే హెయిర్ అనేది అణిగిపోతుంది. అట్లానే మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. చాలా మందికి ఫ్రీజీ హెయిర్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఏ హెయిర్ డ్రైయర్ వాడాలో అర్థం అవ్వదు. సో నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఇదే. ఇది బెస్ట్ అంటే బెస్ట్. మీకు ఎలా వాడాలో నేను చూపిస్తా. సో దీంట్లో మనకి వేరియస్ సెట్టింగ్స్ ఉన్నాయి. మనకి ఎంత హీట్ కావాలో అంత పెట్టుకొని తర్వాత ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాక్టివేటెడ్ చార్కోల్ బ్రిస్టిల్స్ అన్నమాట. మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, చిక్కు పడకుండా, కుచ్చుకోకుండా కూడా ఉంటుంది. సో దీనికి స్వివెల్ పవర్ పాట్ ఉండడం వల్ల వైట్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. మనం ఇటు కావాలన్నా ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇది హెయిర్ డ్రైయర్, హెయిర్ స్టైలర్ అండ్ హెయిర్ వాల్యూమైజర్ గా పనిచేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ 3 in 1. సో ఇది ఈజీగా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్లొచ్చు. ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ చాలా లైట్ వెయిట్. సో నేను తీసుకున్నది 24 క్యారెట్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ అనమాట. ఇంకా మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంతో మనం ఎలా స్టైలింగ్ చేసుకోవాలో చూపిస్తా. అగారో బ్రష్ హెడ్ సెరామిక్ టామ్ లైన్ తో తయారు చేయబడింది. అండ్ ఈ చార్కోల్ బ్రిస్టిల్స్ కి యాంటీ స్కైలింగ్ టిప్ ఉండడం వల్ల మన హెయిర్ కానీ స్కాల్ప్ కానీ కాలకుండా ఉంటుంది. అండ్ దీంట్లో అయోనిక్ టెక్నాలజీ ఉండడం వల్ల మన హెయిర్ ఫ్రీజినెస్ ని కూడా తగ్గిస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, మనకి ఆన్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు చూస్తున్నట్టయితే ఇది వాడిన తర్వాత ఇటు సైడ్ హెయిర్ మొత్తం స్మూత్ గా సిల్కీగా అయింది, ఇటు సైడ్ ఇంకా ఫ్రీజీగానే ఉంది. సో ఇప్పుడు దీని ద్వారా హెయిర్ ని ఎలా వాల్యూమ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసుకోవడానికి, హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా ఉండడానికి అఖిల్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చేసిండు. అదే ఇది అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. అఖిల్ ఇంకా చాలా అన్బాక్స్ చేయాలి. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం మమ్మీ చెప్పు? షూస్ చూపించాలి. ఫస్ట్ షర్ట్ చూపిద్దాం. షర్ట్ ఎందుకంటే షర్ట్ చూడలేదు, అందుకే షర్ట్. అరే నిజంగా చూడలేదు, ప్యాంట్ కూడా చూడలేదు అసలు. ప్యాంట్ చూడలేదు, షర్ట్ చూడలేదు. సో ఇప్పుడు షర్ట్ ఇప్పుదాం. కాదు ఆన్లైన్లో ముందే ఈసారి ఏంటంటే అన్బాక్సింగ్ చేసే ముందు 2 ముచ్చట్లు మాట్లాడతా. అదేంటంటే ఈసారి అసలు షాపింగ్ ఏడుకోవాలి, బయటికి షాపింగ్ చేయడానికి వద్దు అనుకుని. ఎందుకంటే లాస్ట్ టైం ఎంతసేపు చేసినామో షాపింగ్? 3-4 గంటలు. ఎందుకంటే ఇప్పుడు 26 years వస్తుంది. పొద్దునే సాయంత్రం కాదు గైస్, ఈ ఇట్లా నాకు 23. ఇవే తగ్గించుకుంటే మంచిది. అందుకు నాకంటే 1 year చిన్న 22. చూస్తావా మమ్మీ కూడా చెప్తాను. 23 మమ్మీ నాకు.
తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అట్లే చెప్పాలంట 26 ఇవే 18. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు 19 ఇయర్స్. మీకు సామెకి 19 ఇయర్స్, నాకు 23, అన్నకు గారు 24. 20. అన్న 19 ఇయర్స్ నాకు 26. ఏజ్ గురించి ఎందుకు అవన్నీ కాదు, ఏదో మ్యాటర్ చెప్తే ఏదో. సో లాస్ట్ టైం ఎంతసేపు చేసినాం షాపింగ్? నేను మేము షాపింగ్ అస్సలు పోదు. ఇట్లా అమ్మో ఇట్లా తిప్పి ఒక్క షెడ్ కొంటాడు. తిప్పి ఒక్క షర్ట్ కొంటాడు సరే. మేము ఇట్లా పోగా ఇట్లా సెలెక్ట్ చేసుకొని అన్ని వేసి మీకు తెలుసు కదా ఆడవాళ్ళ షాపింగ్ ఎట్లుంటుందో మీకు తెలుసు. కాదు ఈయనదే ముందు మేము ఇట్లా పోయి ఇట్లా వస్తాం. నేను జల్దీ చేసే షాపింగ్. లాస్ట్ టైం అంటే బట్టలు నాకు దొరకలేవు. దొరకాయి కాదు, నచ్చాయి నీకు. ఏం లేదు డిసైన్ గైస్, ఇక లైక్ లాస్ట్ టైం అట్లా అయింది కాబట్టి బయట అంత తిరుగుకుంటా మళ్ళీ కాళ్ళు వస్తాయి, అవన్నీ మనకి ఎందుకు తిప్పలు చెప్పు. అందుకే ఆన్లైన్లో నాకు స్నాప్చాట్లో మాకు ఒక డిజైనర్ నాకు బట్టలు సజెస్ట్ చేసిరు అనమాట. జర బట్టలు బాగుండే, సో ఇక అందుకే ఆర్డర్ పెట్టేసి చేసినాం. అట్లా అప్పుడప్పుడు అట్లా వస్తున్నాయి అనమాట మా మీద రెస్పెక్ట్ తోటి. ఓకే ఫస్ట్ ఇది ఏం చెప్పు, షర్ట్ ప్యాంటా? షర్ట్. షూరా? షూర్. షర్ట్ అయితే నాకు, ప్యాంట్ అయితే నీకు. షర్ట్ అయితే నాకు, ప్యాంట్ అయితే నీకు. ప్యాంట్ రాదు, షర్ట్ అయితే వస్తుంది. నేను ఆర్డర్ చేసింది వచ్చిందో రాలేదని నేను భయపడుతుంటే ప్లీజ్ అట్లా మీరు ఫస్ట్ చూపిమన్నా తర్వాత షర్టే ఓకే షర్టే. మింత్రా నుంచి ఆర్డర్ పెట్టినాం ఈసారి షాపింగ్ అంతా మింత్రాలు. దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. పొద్దున్న నుంచి ఎత్తి కొట్టుకుంటున్నా నేను, ఇంకా రాలేదు ఇది. రేపు బర్త్డేకి వేసుకునేది ఇదే షర్టు, ఇంకా రాలేదు. మింత్రానికి ఫోన్ చేసిన నా ప్లీజ్ అని నా షర్టు పంపి రేపు బర్త్డే అని 3 సార్లు మొత్తుకున్నాను. చూడు అప్రూవల్ కొరికి కాదు, బిఎంసన్స్ అయితే కాదు ఓల్డ్ జనరేషన్. కొత్త బట్టలు జెన్జీ బట్టలు వేసి ఇట్లనే ఉంటాయి. ఇది షర్ట్ బాగుందా మీ షర్ట్ కదా? నేను వేసుకుంటే ఇంకా స్మార్ట్ ఉంటా కదా. మీరు అనుకుంటారు ఈ బ్లాగ్ లో అన్నపాడు ఎందుకు లేడని, కాలేజీలో పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది గత 4 రోజుల ముందు ఆర్డర్ చేసి ఈరోజు వచ్చింది చిన్నగా ఉంది కదా. ఏందేమో బర్త్డే అని చెట్టి పంపించినట్టున్నాడు. ఆర్డర్ చేసి బీ ద ట్రెండ్. ఇది బాగుంది షర్ట్ ఏమో షార్ట్ షేక్ అయితే నువ్వెప్పుడు కొనాలి ఇట్లా బట్టలు? నీకు డిజైనర్ సజెస్ట్ చేసింది కాబట్టి. 2 minutes సైలెన్స్. ఇసంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి 2 minutes సైలెన్స్. ఇది నా ఫేవరెట్ టీ షర్ట్ అనమాట. గత 4 రోజుల ముందు ఆర్డర్ చేసి ఈరోజు వచ్చింది. మీరు చూడొచ్చు, చూడండి ఫ్రంట్ ఇట్లుంది. ఇప్పుడు సామె కూడా షాక్ అవుతుంది బ్యాక్ ఎట్లుందో. అవక్కయారా బాగుంది సిస్టర్ మమ్మీ చూస్తే నువ్వు బాగుంది టీ షర్ట్. ఒక స్టోరీ చూడు, పారడైజ్ అంటే పారడైజ్ బిర్యానీ అనుకోగలవు. పారడైజ్ అంటే పారడైజ్ హోటల్ కాదు మమ్మీ. ఇప్పుడు ఏంది చేసుకుంటే పారడైజ్ హోటల్ ఫ్రీ బిర్యానీ ఇస్తారు అనుకుంటారా నాకు? పారడైజ్ అంటే కంపెనీ పేరు పారడైజ్ కాదు, కంపెనీ పేరు ప్రాంగ్. కంపెనీ పేరు ప్రాంగ్. బాగుంటాయి. మనకి లూజ్ టీ షర్ట్ అంటే బాగా ఇష్టం. ఈ మధ్య జిమ్ పోతున్నాం కాబట్టి. ఇది డిజైనర్ సెలెక్షన్ కాబట్టి ఇట్లుంది. ఇది నాది, ఇది 4 రోజుల ముందు ఆర్డర్ చేసిన. ఫోటో వేసుకో సించాన్ టామ్ అండ్ జెర్రీ ఇట్లా ఉంటారు. ఇవి డిజైనర్ సెలెక్షన్ కాబట్టి ఇట్లా బాగుంది. నాకు అసలు పారడైజ్ అంటే ఏం చెప్పు ఫస్ట్. పారడైజ్ అంటే మీరే చెప్పండి. మమ్మీ హెల్వీ హై అమ్మ నాకు మర్చి చేయనీకి రాదు అని అనుకోకండి. అంటే నేను వేరేది కూడా అన్బాక్సింగ్ చేయాలి కదా, అందుకోసం. సో గైస్ ఇప్పుడు ఏమైందంటే 4 లీటర్ బియ్యం సామె బియ్యం పెట్టింది, మర్చిపోయింది, అన్నం మాడిపోయింది. ఎంతో 7 గంటలకి అన్నం తినేసిన డిన్నర్ అయిపోయింది కాబట్టి నేను ఎస్కేప్. చూసిరు కదా, చూసిరు కదా మీరు, సామెకి వంట రాదు, చూడు రాదు. ఇప్పుడు ఉన్నంత బరవే నచ్చిపోతుంది అన్నం. అందుకే మెత్తగా అయింది. చూసినారు కానీ ఎందుకు మెత్తగా అయింది అనుకున్నా, అన్నము వండింది కాబట్టి కాదు. ఇప్పుడు షర్ట్లు అయిపోయినాయి, 2 షర్ట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం అన్బాక్స్ చేద్దాం అంటే
గైస్ ప్లీజ్ నవ్వకండి మీరు ఈ ప్యాంట్ చూసి, కానీ క్యూట్ ఉంటుంది ప్యాంట్ ఇది. ఐ నో దట్. ఇది నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట. ఏం బ్రాండ్ చెప్పు చెప్పు, నేను చదువు. కెల్విన్ క్లైన్. కెల్విన్ క్లైన్ కాదు, చూపి. ఇది ఫ్యాషన్ మమ్మీ. ఈ మధ్య ఇద్దరు పడతారని అంటావు. ఇది యూత్ నీ తెలియదా? యూత్ ఏళ్ళ పొరాలు అనుకుంటారా? యూత్ చూడు, ఇగో ఈడొక జోబు, ఈడొక జోబు, ఈడ జోబు, ఈడ జోబు, వెనకల జోబు, అన్ని జోబులు. పాల ప్యాకెట్లు వేసుకున్నా సరే ఎప్పటి నుంచి. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చాక్లెట్ పట్టుకోవచ్చు. ఎందుకు బాగుంది చూడు. ప్యాంట్ చాలా ఇష్టం ఈ ప్యాంట్ నాకు. ఇట్లాంటి నేను ఎప్పుడైనా జీన్స్ ప్యాంట్లో చూసిరా మీరు? చూడరు, ఎందుకంటే నేను వేసుకునేదాన్ని రీసెంట్ ప్యాంట్. సార్ నా బెంజ్ ఎత్తి వాళ్ళ కొట్టిన సారీ చూడండి మా బెంజి ఫుడ్ తినొచ్చింది, కంపు వాసన వస్తుంది. ఇగో ఓకే, సో ఇది ప్యాంట్ ఇది చూడండి. ఏం తప్పేదో ప్యాంట్ అనుకోకండి, ఇది నా ప్యాంటే. బేసిక్గా ఇది సామె దగ్గర లేవడితే అనుకో నా ప్యాంటే హైట్ ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేయకరా. సో ఇప్పుడు ఏంటంటే మనం చేసేది నా ఫేవరెట్ అనమాట. అంటే అన్ని బట్టలు నా ఫేవరెటే అనుకో. ఇప్పుడు ఇంకో కొంచెం ఫేవరెట్ సామెకి ఇప్పుడు టెస్ట్ పెడదాం. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ సామె కరెక్ట్ షూస్ కలర్ గెస్ చేసింది అనుకో, సామెకు ఒక కొత్త షూస్ అనమాట. నా 6th 7th సెన్స్ వాడతాను. ఫేవరెట్ స్టోర్ అప్ప, నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ స్టోర్ అనమాట. ఇప్పుడు సామె 6th సెన్స్ వాడుతుందో, 8th సెన్స్ వాడుతుందో, 10th సెన్స్ వాడుతుందో. కాన్వర్స్ షూజులు అయితే అదిరిపోయినాయి అనమాట. ఓకే, సో ఈడొక కలర్ ఉంది, ఆ వెనకాల కనిపిస్తుందా? అది దగ్గర తీయాలి. ఇల్లొక షూస్ ఉన్నాయి, ఇల్లొక షూస్ ఉన్నాయి. సామె కలర్ గ్లేజ్ చేయి. ఒక దాంట్లో బ్లాక్ ఉంది, ఒక దాంట్లో వైట్ షూస్ ఉంది. అంటే వైట్ అంటే ఆఫ్ వైట్ కలర్. సో దీంట్లో ఏ కలర్ షూస్లు ఉన్నాయి గెస్ ఇష్టం అనుకో, నీకు కొత్త షూస్ ఇప్పిస్తా, దాని బ్లాక్ కూడా చేస్తా. గెస్ చేయి. ఇంకి ఫాదర్ అయితే డార్క్. జల్దీ చెప్పు. బ్లాక్ వచ్చింది కానీ ఆపోజిట్ కాబట్టి వైట్. షూరా? yes 100%. yes. ఏమంటావు మమ్మీ? నువ్వు కూడా 50-50 కాదా? మంచిగా ఫోన్ ఫ్రెండ్ 50-50. ఓకే గైస్, చూద్దాము. నా లక్ టెస్ట్ చేసాం, సామె లక్ కాదు. సామె గెలిచి నేను కొత్త షూస్ ఇప్పారు కాబట్టి మై లక్. ఓకే ఓకే ఓకే, కొత్త బ్లాగ్ కోసం రెడీగా ఉండండి. నా షూస్ వచ్చినప్పుడు అన్బాక్సింగ్ చేసి నేను కూడా చూపిస్తా. చూడండి షూస్ చూడండి ఎంత బాగున్నాయో. షూస్ ఇది నా షూస్, కాన్వర్స్ షూస్. బెంజీ నీ ముఖం కంటే పెద్దవి, నేను బెంజ్ షూస్. నా ముఖం కంటే పెద్దవాడు, బెంజి ముఖం కంటే పెద్దవాడు. బాగున్నాయా బాగున్నాయి షూస్? ఇవి షూస్ అనమాట. మంచి మంచి షూజులు కొంటున్నాను అనమాట. ఇగో 2 షూజులు, వెనకాల ఆరెంజ్ కలర్ ఇట్లాంటివి. సామె కొన్ని 6th సెన్స్ చెక్ చేద్దాం. దీంట్లో ఏ కలర్ ఉంది? ఓకే, ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్. సామె అనేది వైట్ అయితే ఇందాకది క్యాన్సల్. ఆప్షన్స్ ఏమి ఇచ్చిన బ్లాక్ వైట్, నేను వైట్ చూస్ చేసుకున్నాను. సో ఇది ఆబ్వియస్లీ బ్లాక్. ఓకే గైస్ చూడండి, మస్తు ఉన్నాయి అబ్బా షూస్. ఏమన్నా మస్తు అంటే మస్తు ఉన్నాయి. హలో అది బాగుంది. సామె ఎడదాం. హలో, షూస్ కొనుక్కొని వచ్చినా ఫోన్ అయితే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అమ్మా లేదు, ఒకటి ఖరాబ్ అయినాక ఇంకోటి. సో కాన్వర్స్ షూస్ ఎందుకు కొందాం అనుకున్నంటే చెప్పు. ఎందుకు? మొన్న షారుఖ్ ఖాన్ వేసుకున్నా అని చూపించాను. ఆ చెప్పులు కావాలంటే ఇప్పుడు నేను వెళ్ళి షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి అడుగుదాం. ఇప్పుడే సెల్ఫీ తీసుకున్నా షారుఖ్ ఖాన్ తో. నేను ఉందా సేవ్ చేసుకున్నావా? చూపియాలా? షారుఖ్ ఖాన్ తో సెల్ఫీ తీసుకుందంట సామ్య. మన ఇంటి పక్కకు వచ్చింది, నేను కలవని. నేను చెప్పిన యాక్చువల్లీ ఆ సర్జీ షారుఖ్ ఖాన్ సర్జీ నేను ఇంట్లో లేను. స్వామి ఉంది, స్వామికి సెల్ఫీ ఇచ్చేసి వెళ్ళండి, నేను మీ తర్వాత కలుస్తా. పోయింది ఫోటో, మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ టైం. ఇక ఇన్నైతే బట్టలు చూసిరు కాబట్టి ఇది మనం వేసుకోవాలి కదా. ఇది కాదు, ఇప్పుడు కాదు, అది ఇంకో వ్లాగ్లో అది చాలా ఉన్నాయి.
అంటే రివీల్ చేసేది ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమి చేస్తున్నా ఆ రోజు బర్త్డే రోజు అవి రివీల్ చేస్తాను నేను, అవి రివీల్ చేస్తా. ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. మీరు చూసినారు కదా, ఇది నా అవుట్ఫిట్ అనమాట. అవుట్ఫిట్ నా మీద ఎట్లా సూట్ అయిందో అది కూడా చూడాలి కదా మీరు. సో నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి ప్లీజ్. అది తొందరలోనే రిలీజ్ అవుతుంది. అది 2 రోజుల్లో 3 రోజుల్లో 4 రోజుల్లో నాకు తెలియదు, కానీ రిలీజ్ అవుతుంది. సో అది రేపు కూడా రిలీజ్ కావచ్చు, ఈ బ్లాగ్ రిలీజ్ అయిన తర్వాత. ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏం కామెంట్ చేస్తారంటే హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే ప్లీజ్ చేయండి, నన్ను బ్లెస్ చేయండి. ఇది ఒక హ్యాపీ పిచ్చిది మా బర్త్డే ఫ్రెండ్స్. అంకిల్ 26 ఇయర్స్ అని పెట్టు. సపోర్ట్ ఇస్తుంది మా మమ్మీ అంతే. సో ఇక ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఈమె బట్టేవాళ్ళ మాటలు కానీ అక్కడ ఓనుగా బాయ్ బాయ్. సో ఇక శివరాత్రి కాబట్టి చూడండి. అరే ఫాస్టింగ్ ఉన్నావారా? పొద్దునుంచి అయితే తినలేదు, ఉన్నట్టే కదా. పాప్కార్న్ తిన్నాడు, నీళ్ళు తాగిండు, ఇప్పుడు లేస్ ప్యాకెట్ తిన్నాడు. తిన్నా ఇంకో ఇన్ని గానం తినుకుంటే ఇక అరే ఫాస్టింగ్ అంటారా అది.